హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఇట్లా కుట్టిందంటే మీరు చక్కగా కుదురుతుందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ముందు ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాము. హ్యాండ్స్ మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి నేను స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి, మెయిన్ క్లాత్ సీదా వైపు పైకి ఉండేటట్టుగా చూసుకొని ఆ పైన మనము లైనింగ్ వేసేసి ఒక ½ ఇంచ్ ఎంతైతే మనకి కింద బార్డర్ కింద ఎడ్జ్ ఉంటుందో కూర అంటాం కదా, అంత మనము ½ ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనం కటింగ్ చేసేప్పుడు కూడా అంతే క్లాత్ వదులుతాం కదా, అంతే క్లాత్ మనము స్టిచ్చింగ్ చేసుకొని ఇట్లా పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి మళ్ళీ లైనింగ్కి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం లైనింగ్ ఇట్లా కుట్టి తిప్పి వేయడం వల్ల మరి బార్డర్ ఉన్న వాటికైతే అసలు హెమ్మింగ్ పట్టీ అవసరం ఉండదు. బార్డర్ లేని వాటికి మీకు కావాలంటే ఒక పట్టీ, అంటే మనము ఎట్లయితే బ్యాక్ సైడ్ నడుముకి వేస్తామో అట్లా ఒక పట్టీ తీసుకొని ఇట్లా చేయికి కుట్టి మనం లోపలికి వేసుకొని అది హెమ్మింగ్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇట్లా సింపుల్గా కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. ఈ విధంగా లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, కొంచెం అంతా కూడా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా సాఫ్ట్గా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని నేను లోతున్న వైపు కూడా చిన్నగా గుర్తు పెట్టుకుంటున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే పద్ధతిలో నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. రెండు కూడా ఇట్లా ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి. రైట్ సైడ్ మీదికే ఉందండి మెయిన్ క్లాత్, రైట్ సైడ్ పైకి పెట్టి రెండు కూడా ఆపోజిట్లో పెట్టినాను. లైనింగ్ పీసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా రెండు ముక్కలు కూడా కట్ చేసి లైనింగ్ పీసెస్ వేసుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతుంటారు షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా కుట్టామని. అట్లాంటి వాళ్ళకు మనం ఇంకొక 2-3 పీసులు కూడా యాడ్ చేసి కూడా పెట్టొచ్చు. నేను ఇక్కడైతే సింగిల్ పీసే పెడుతున్నానండి. ఇట్లా ఒక ½ ఇంచ్ మనం ఇట్లా రెండు కూడా ½ ఇంచ్ మీద కుట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్ మనం లైనింగ్ పైన పడేటట్టుగా కుట్టుకోవాలి. చూడండి, లైనింగ్ పైన స్టిచ్చింగ్ లోపల కింద ఖర్చు కూడా లైనింగ్ వైపే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, ఈ విధంగా లైనింగ్ మీద నుండి ఒక స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకొని ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఫ్రంట్ ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ మనము ఎక్కడ కూడా మనకు కన్ఫ్యూజన్స్ ఉండొద్దు అని అంటే మాత్రం నేను చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు కూడా ఇట్లా మనం ఆపోజిట్గా పెట్టి మనము ఈ లైనింగ్స్ అనేది అటాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను పై వైపు రాంగ్ సైడ్ ఉందండి, రాంగ్ సైడ్ మీద నేను లైనింగ్ వేసినాను. చూడండి, మెయిన్ క్లాత్ పై వైపు రాంగ్ సైడ్ పెట్టేసి రాంగ్ సైడ్కి రెండు కూడా ఆపోజిట్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్స్ ఇట్లా పెట్టేసి ఆ తర్వాత లైనింగ్ దానిపైన వేసుకున్నాం అనుకోండి, మనకు ఎటు విధంగా కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. అంటే మళ్ళీ తప్పు కుట్టడము ఇప్పడము ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా లైనింగ్ అంతా కూడా రైట్ రౌండ్ జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం మంది ఇట్లా గ్లూతో స్టిక్ చేస్తున్నారు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్. నాకైతే ఇట్లా స్టిచ్చింగ్ వేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద నెంబర్ స్టిచ్చింగ్ పెట్టేసుకొని లైనింగ్ అంతా కూడా ఒకసారి ఇట్లా కుట్టేసుకున్నాం అనుకోండి, 1 నిమిషంలో అయిపోతుంది. అదే మనం మళ్ళీ గ్లూ పెట్టి ఐరన్ చేసి మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందండి నాకైతే. మీకు ఈజీగా ఉంటే మీరు అట్లా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఈ విధంగా మనము లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకున్నాక ఇంకో పార్ట్ కూడా జాయిన్ చేస్తున్నా. చూడండి, మెయిన్ మనకు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడే మనకు కొంచెం అంటే ఇది సెట్ చేసుకుంటే ఇప్పుడు ఈవెన్ మనం గ్లూతో పెట్టినప్పుడు కూడా అతుకు పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా సెట్ చేయాలి కదండి క్లాత్ని. అది ఆటోమేటిక్ సెట్ అయిపోదు, మనం సెట్ చేసే పెట్టాలి. అదేదో సెట్ చేసి మనం మిషన్ పైన ఇట్లా స్టిచ్చింగ్ వేసేసినాం అనుకోండి, ఇంకా నీట్గా క్లియర్గా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మనకు ఆగాలి, ఆరే వరకు ఐరన్ చేయాలి, ఇదంతా ఏమి మనకు తలనొప్పిలు ఏమి ఉండవు. డైరెక్ట్ ఇట్లా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. చూడండి, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇట్లా స్టిచ్చింగ్ క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా ఇట్లా ఈ విధంగా ఆపోజిట్లో పెట్టేసి మనము మార్కింగ్ చేసేసుకుందాము.
ఫస్ట్ అయితే ఒక పార్ట్ మీద నేను ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ డాట్స్ మనం డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో దానిపైనకి డస్టింగ్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ఇట్లా మనము డాట్స్ అనేటివి పెట్టేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఇంకో దానిపైన పెట్టేసి మనం జస్ట్ ఇట్లా ట్యాప్ చేసేసినామంటే మనకి 2 స్కెచ్ వచ్చేస్తుంది ఇంకో వైపు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము డ్రాయింగ్ చేసేసుకుంటే చాక్ పీస్తోని సరిపోతుంది. చూడండి ఈ విధంగా చేసినాక మనము మళ్ళీ టక్స్ అనేటివి వేసుకునేటప్పుడు నెంబర్ చిన్నగా చేసుకుంటే సరిపోతుందండి. కంపల్సరీగా నెంబర్ మారుస్తూ ఉండాలి. ఒక లైనింగ్ జాయింట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా పెద్ద కుట్టుతో పని ఉండదు, మొత్తం కూడా చిన్న కుట్టే పెట్టుకుంటాం కాబట్టి మధ్యలో చూసుకుంటూ మనము అవసరమైనప్పుడు చిన్న కుట్టు పెద్ద కుట్టు మార్చుకుంటూ ఉండాలి. మీరు అదే పెద్ద కుట్టుతో టక్స్ వేసేసిండ్రు అనుకోండి, ఇంకా అప్పుడు మనకు బ్లౌజు ఎక్కువ రోజులు ఉండదు, ఆ కుట్లన్నీ ఊడిపోతాయి. అందుకని టక్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా చిన్న కుట్టు పెట్టుకొని వేయాలి. చూడండి ఈ ఎడ్జెస్ అనేటివి షార్ప్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా పాయింట్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా పెట్టి మనము స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసేసి చివరి వచ్చే వరకల్లా షార్ప్గా కట్ కావాలండి పాయింట్. అప్పుడే మనకు ఈ ఫ్రంట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను బ్లౌజ్ కుడుతూ మధ్యలో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ చేసేసుకున్నాం. చూడండి మనము ఇట్లా చూసినప్పుడు మనకు అది అంటే పర్ఫెక్ట్ వచ్చింది అని మనకు తెలిసిపోతుంది. చూడండి ఇట్లా మనకి ఇంకా అర్థం అయిపోతుంది. ఏమాత్రం అయినా కొంచెం ఇటు అటుగా అనిపిస్తే అది ఇంకా షేప్ కరెక్ట్గా రాదండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. షేప్ కుట్టడము మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. నేను మీకు ఎట్లా పెట్టాలనేది కూడా ఒక వీడియో క్లియర్గా నేను ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్స్ వేయడానికి కూడా ఏ సైడ్కి ఆ సైడ్ పెట్టేసుకొని నేను ఇట్లా మనకు మళ్ళీ డబుల్ పని ఉండొద్దు అంటే నేను మీకు వీడియోస్లలో షేర్ చేస్తూనే ఉన్నాను. మనము అంటే కొంచెం మంది చాలా గాబరా పడిపోయి తొందరగా కుట్టాలనో ఏదో ఒక కారణం చేత హడావిడితో కుడుతూ ఇట్లా డబల్ పనులు పెట్టుకుంటారు. ఎంత తొందరపడి చేస్తే పని ఆలోచన లేకుండా అంత లేట్గానే అవుతుంది. అన్ని డబుల్ పనులే చేయాల్సి వస్తుంది. అందుకని మీరు కుట్టేటప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంచుకొని మనం కుడితేనే బ్లౌజ్ అనేది ఫాస్ట్గా వస్తుంది, నీట్గా కూడా వస్తుందండి. మీరు చూడండి కావాలంటే ఒకసారి గమనించుకోండి. మైండ్లో మనం ఏదో ఆలోచించుకుంటూ వర్క్ చేసినా అది సాగదు ముందుకు. కుట్టిందే కుడతాం, ఇప్పిందే మళ్ళీ కుట్టింది ఇప్పుకుంటూ కుట్టాల్సి వస్తుంటుంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా మనము కరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్గా కుట్టినామనుకోండి నీట్గా వస్తుంది, అది కూడా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్. ఈ విధంగా మనం పైన క్రాస్ బెల్ట్కి ఒక లైన్ వేసేసుకున్నా చూడండి. ఇప్పుడు దీనికి క్లియర్గా నేను చెప్తాను. ఈ మెయిన్ క్లాత్ ఈ ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం ఇట్లా ఓపెన్ చేసేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా మనము ఈ లైన్కి కలిపేసి ఈ ఏదైతే లైనింగ్ ఉంటుందో ఆ లైనింగ్ అండ్ ఈ మెయిన్ క్లాత్ రెండు కలిపేసి ఒక్కసారి మనం ఇట్లా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. మీకు తెలియని వాళ్ళకు అబ్బో ఇది ఎట్లా కుడతారో అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది చాలా ఈజీ మెథడ్. ఇట్లా లోపల నుండి మనం లాగేస్తే ఇంకా ఆ ఖర్చులు అనేటివి బయటికి ఆ పోగులు అనేటివి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర. మనకి లేకుంటే ఇటు ఫ్రంట్ సైడ్ అదంతా కూడా పోగులు వచ్చేసి బ్లౌజ్ కూడా తొందరగా పాడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ విధంగా కుడితే నీట్గా ఉంటుంది బ్లౌజ్. పైనుండి ఒక్క స్టిచ్ వేసుకున్నాను చూడండి 1/4 ఇంచ్ మీద. ఇప్పుడు చూడండి ఉక్కు పట్టి కాజా పట్టి వేయాల్సిన టైం. ఇప్పుడు ఈ ఒక్కసారి మనం రెండు కూడా కొలిచి చూసుకోవాలండి. కరెక్ట్గా ఉన్నాయి అని అంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైనా కొంచెం మనం స్టిచ్చింగ్ ఏదైనా ఎక్కువ తక్కువ పడితే కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా ఒకసారి రెండింటిని కొలిచి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఉక్కు పట్టి నెక్స్ట్ కాజా పట్టి వేస్తానండి. హుక్కు పట్టి కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. మనకు ఎడ్జ్ ఉంటుంది కదా లైనింగ్ది, అది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ
ఇట్లా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని మొత్తం కూడా కుట్టేసినాను. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ కుట్టాలండి. కుట్టిన తర్వాత కింద వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ విధంగా పైన లైనింగ్ పైన మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాను చూడండి. ఏదైతే ఉక్కు పట్టి పెట్టుకుంటున్నామో దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఈ కింద మనకు ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా ఉండేటట్టుగా ఒక్క కుట్టు అడ్డం వేసుకొని ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో మనము హుక్ పట్టి అనేది ఈ పట్టి లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అంతేనండి, హుక్ పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాజా పట్టి కుట్టుకుందాము. కాజా పట్టి ఎట్లా వేయాలి అంటే మనకు మెయిన్ క్లాత్ కూడా కావాలి, లైనింగ్ క్లాత్ కూడా కావాలి, 2 కావాలండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో చూడండి. కింద లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ పెట్టిన. మెయిన్ క్లాత్ వచ్చేసి పైన వైపు సీదా ఉండాలి, దానిపైన నేను ఫ్రంట్ పార్ట్ పెట్టినాను. చూడండి మీరు గమనించి చూడండి. 3 ఇట్లా స్టెప్ వైజ్గా ఇట్లా పెట్టేసి మనము ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇట్లా నెక్ వరకు ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ మనము పై వైపు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చాలామంది లోపలికి కుడతారు, చాలామంది ఇట్లా పైనకి కూడా కుడతారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే ఇట్లానే కుడతాను. మనకు మొత్తం మీద కాజా పట్టి అనేది ఒక 3/4 ఇంచు నుండి 1 ఇంచు వరకు వచ్చేటట్టుగా మనము పెట్టుకోవాలి వెడల్పు. ఓకేనా? ఇట్లా మనము ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే ఇట్లా కాజా పట్టికి మనం డబుల్ వేయడం వల్ల కాజాలు తొందరగా చిరిగిపోయి, కొన్నిసార్లు మనం పల్చటి క్లాత్ ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే వేస్తే చిరిగిపోయి హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం లోపల లైనింగ్ పీస్ కూడా వేస్తే అప్పుడు మనకు గట్టిగా ఉండి కాజాలు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా. ఈ విధంగా ఇంకొక లైన్ కూడా నేను వేసేస్తున్నా. చూడండి కాజా పట్టి కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి రెండింటిని కూడా ఈ విధంగా పెట్టి చూసేసుకొని నెక్ రౌండ్గా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలండి. కొన్నిసార్లు చూడండి ఇక్కడ కొద్దిగా నాకు ఎక్కువ వచ్చింది. ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు మనము దాన్ని స్ట్రైట్గా అంటే దానికి ఈక్వల్గా కాజా పట్టికి ఈక్వల్గా హుక్ పట్టిని చేసుకొని నెక్ కూడా షేప్ రౌండ్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్. లేకుంటే వన్ సైడ్ వి షేప్ లాగా వస్తుందండి. ఎక్కువ మందికి ఇదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి అయితే మనం హుక్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేయడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేద్దామండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఇది పైన సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్. ఈ రాంగ్ పైన నేను లైనింగ్ వేస్తున్నా. చూడండి రైట్ సైడ్ కిందికి ఉంది, రాంగ్ సైడ్ పైనకుంది. రాంగ్ సైడ్ పైన నేను లైనింగ్ వేస్తున్నాను. ఈజీగా మనం ఇట్లా జాయిన్ చేసుకుంటే చాలా ఈజీ అండి. సింపుల్గా జాయిన్ చేసుకోవచ్చు. పెద్ద నెంబర్ పెట్టుకోవాలి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా. అంతేనండి. ఇంకా మీరు జరిగిపోతుంది జారిపోతుంది క్లాత్ అనుకుంటే కనుక అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. ఆ రౌండ్ నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకొని ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం సెట్ చేసుకుంటూ నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా జాయిన్ చేసుకోవాలి. బ్లౌజులు ఫాస్ట్గా నీట్గా ఎట్లా కుట్టాలి అనేది కూడా నేను వీడియోస్ ఆల్రెడీ షేర్ చేసి ఉన్నానండి. ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. చూడండి ఈ విధంగా అంతా కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటుంది కదా, కొంచెం మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది కొన్నిసార్లు లైనింగ్ క్లాత్ కంటే, వచ్చినప్పుడు వాటిని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి రెండు కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ ఒక దగ్గర పెట్టుకొని ఇట్లా షోల్డర్కి సెంటర్లో ఉండేటట్టుగా ఒక మార్క్ పెట్టేసుకుంటే మనము వీపులో టక్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, అవి ఇక్కడ ఈ ప్లేస్లో వేయాలన్నమాట. మనము ఎంత డిస్టెన్స్ వేయాలి అంటే నేనైతే అందాజుతో వేసేస్తూ ఉంటానండి. మీరైతే 4 ఇంచులు పొడవు తీసుకోండి. ఇప్పుడు ఈ హైట్ బ్లౌజ్కి 4 ఇంచులు పొడవు తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు స్టిచ్చింగ్కి పోయినా 3.5 ఇంచులు మనకు టక్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా టక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీపు పట్టి కుట్టేసినాం అనుకోండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు వీపు పట్టితో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది.
ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం కుట్టడం వల్ల బ్లౌజులు అనేటివి చాలా తొందరగా కుట్టేయచ్చు. మనము ఎప్పుడు కూడా మనకు ఒక అలవాటు అనేది పెట్టుకోవాలి. ఒకటెనక ఒకటి మనం ఏం చేయాలి అనేది ఇంకా మనకు అంటే మన చెయ్యి ఆడుతూనే ఉండాలన్నమాట. అట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు వర్క్ చేయాలి కంటిన్యూస్గా అంటే మాత్రం ఇలాంటి కొన్ని మనము ప్రాక్టీస్లో పెట్టుకోవాలండి. చూడండి ఇట్లా ఈ విధంగా మనము కొంచెం టక్స్ ఉన్న ప్లేస్లో కొద్దిగా ఒక చిన్న ఫ్రిల్ లాగా తీసుకోవాలి. ఈ వీపు పట్టి ఏదైతే ఇస్తామో చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే అప్పుడు మనకు ముడతలు రాకుండా హేమింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము లైనింగ్ ఏదైతే పట్టీ తీసుకున్నామో వీపుకు వేయడానికి లైనింగ్ పీస్, ఆ పీస్ పైనే ఖర్చు కూడా ప్లస్ ఈ కుట్టు కూడా అదే దానిపైన రావాలి. ఖర్చులు కూడా పట్టీ వైపే రావాలండి. దానిపైనే స్టిచ్చింగ్ వస్తుంది. చూడండి ఇట్లా మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా హెమ్మింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు కూడా షోల్డర్స్ ఎటువైపు ఏది వస్తుందో ఒకసారి ఇట్లా చూసుకొని జాయిన్ చేసుకోవడమే. ఒక్కసారి చెక్ చేసుకోవడం మనకు పెద్ద పని కాదండి. ఒక 2-3 సెకండ్ల దగ్గర ఒక 5 సెకండ్ల పని అనుకోండి. కానీ అట్లా మనం చెక్ చేసుకొని ఏ పార్ట్ ఎక్కడ కుడుతున్నామో ఏది ఎటువైపు వేస్తున్నామో, ముఖ్యంగా ఈ బ్లౌజులల్లా మనం ఒక పెద్ద క్లాత్ని ఇన్ని ముక్కలుగా కట్ చేసుకొని కుట్టాలి కదా. మరి అట్లాంటప్పుడు మనము కొన్ని సెకండ్స్ వాటి కోసం వెయిట్ చేసి ఇది కరెక్టేనా కాదా అని చూసుకోవడం వల్ల మనకి ఎంత మేలు అవుతుందంటే ఎంత బ్లౌజ్ ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అంటే చాలా మరి ఫాస్ట్గా చేయొచ్చు. అదే విధంగా మనకు ఇంకా మళ్ళీ కుట్లు ఊడదీయడం ఇట్లాంటి టెన్షన్స్ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. మీరు ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి మనం కుట్టేది రైట్ సైడా రాంగ్ సైడా కరెక్ట్గానే కుడుతున్నామా అనేసి ఒక్కసారి చూసుకొని కుట్టండి. అది అలవాటుగా పెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా క్రాస్ పీసెస్ అన్నీ కూడా నేను ఇట్లా జాయింట్ వేసేసుకుంటున్నాను. చూడండి నెక్ పీసులు ఇవి నెక్ కోసం క్రాస్గా కట్ చేసినాను. నేను ఆల్రెడీ షార్ట్స్లలో నేను మీకు చెప్పినాను ఎట్లా ఎక్కడ నుండి తీసుకోవాలి పీసెస్ అంటే మనకు బ్లౌజ్కి సంబంధించిన ఉక్కు పట్టి, కాజా పట్టి, వీపు పట్టి, నెక్స్ట్ ఈ నెక్ పట్టీలు ఇవన్నీ కూడా ఎట్లా తీసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేసినాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ మాత్రమే నేను చూపిస్తున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవన్నీ క్లియర్గా ఎట్లా కట్ చేసుకోవాలని. ఇక్కడ చూడండి క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత మనము కాజా పట్టి నుండి మనం ఈ నెక్ వేయడం అనేది స్టార్ట్ చేస్తాము. ఇట్లా ఒక 1/2 ఇంచు మాత్రమే డిస్టెన్స్తో కుట్టాలి. చూడండి నెక్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం స్లోగానే కుట్టడం మీరు అలవాటుగా పెట్టుకోండి. ఎందుకంటే బ్లౌజ్ అంతా కుట్టడం ఒక ఎత్తు, నెక్ కుట్టడం ఒక ఎత్తు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏ కాస్త షేప్ అవుట్ చేసినా ఆ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాకపోయినా తిప్పేటప్పుడు మూలలలో కానీ రాకపోయినా మనకు నెక్ షేప్ అనేది అవుట్ అయిపోయి అప్పుడు బ్లౌజు అందంగా కనిపించదండి. మీరు మిగతా ఫిట్టింగ్స్ కానీ అంత ఫినిషింగ్ అంతా కూడా నీట్గా చేసిన ఒక్క నెక్ దగ్గర మీరు పొరపాటు చేస్తే కనుక ఇంకా బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. అంత మరి లుక్ అంతా కూడా టోటల్గా నెక్తోనే కదండి వచ్చేది. చూడండి ఇప్పుడు ఇట్లా నెక్ పీస్ వేసిన తర్వాత ఇలా అన్నీ కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. రౌండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఫ్రంట్కి, బ్యాక్కి, ఇటు సైడ్ ఉక్కు పట్టి సైడ్, కాజా పట్టి సైడ్ ఫ్రంట్కి అన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. దారం కట్ కాకుండా పెట్టుకోవాలండి కట్స్. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం హెమ్మింగ్ పట్టీ కోసం మనకు ఎంత అవసరమో అంటే హెమ్మింగ్ పట్టీ కస్టమర్ చాయిస్ని బట్టి కొంచెం మంది సన్నగా వేసుకుంటారు, కొంచెం మంది నార్మల్గా వేసుకుంటారు. వాళ్ళ ఇష్టంని బట్టి మనము ఈ పట్టీ అనేది ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నేను సన్నగానే చేస్తున్నాను పట్టీ. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ ఫోల్డింగ్ ఇట్లా ఒకటే డిస్టెన్స్లో వచ్చేటట్టుగా చూసుకొని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం కుట్టుకోవాలి. పట్టీ ఎక్కువ తక్కువ కుట్టడం వల్ల కూడా హెమ్మింగ్ అనేది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అట్లా వచ్చి అస్సలు నీట్గా ఉండదు బ్లౌజ్. ఎంతమంది మరి ఈ మాటతో ఏకీభవిస్తారో కామెంట్ చేయండి. ఎందుకు అనంటే బ్లౌజ్ అంతట్లా నెక్కే మెయిన్ అని ఎంతమంది అంటారు. మరి ఓకే మీరు నా మాటతో ఏకీభవిస్తే కనుక కామెంట్స్లో రాయండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా నెక్ నీట్గా కొంచెం కొంచెం కుట్టుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు మాత్రం అస్సలు తొందరపడొద్దండి. ఆ డ్రెస్సులే కానీ బ్లౌజ్లే కానీ
ఇంకా ఏదైనా వేరే మనము ఇంకా క్రాప్ టాప్స్ అవన్నీ కుడుతూ ఉంటాం కదా, ఎక్కడైనా నెక్కులు కుట్టే ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మీకు వీడియో అర్థమవుతుందండి? అర్థమైతే ఇప్పుడు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఒక లైక్ చేయడం వల్ల మరొక నలుగురికి వీడియో అనేది ఉపయోగపడుతుందండి. మళ్ళీ చాలామంది ఉన్నారు, చాలా ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఎవరు చెప్పే మెథడ్ అర్థమవుతుందో ఎవరికి తెలియదు. మరి నేను చెప్పే మెథడ్ మీకు కొంచెం మందికి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ మరి ఇంకా అర్థమయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మీరు లైక్ మాత్రం తప్పకుండా చేయండి వీడియో చూసినాక. చూడండి, మీకు ఇట్లా నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను. నెక్ కుట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ కటింగ్ చేస్తేనే హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఏదైనా పాయింట్ అర్థం అవుతలేదు నేను చెప్పింది అంటే మాత్రం తప్పకుండా మీరు కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఈ నెక్ పీస్ అంతా కూడా లోపల ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్ వైపు లోతులు తీసుకుంటాం కదా, ఆ లోతు అనేది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. రెండు వైపులు ఇట్లా ఒక్కసారి ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టి చూసుకొని ఆ తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఏ సైడ్ ఏ చెయ్యి వస్తుంది అనేది, ఓకేనా. నాకు కూడా తెలియక ముందుకు చాలాసార్లే పొరపాటు చేసినానండి నేను. అంటే ఊరికే కుట్టడము ఇప్పడం ఇలాంటి పనులు చాలా చేసినాను. అంటే ఇట్లా మనం చూసుకోవాలి పర్ఫెక్ట్గా, మనం తొందరగా బ్లౌజ్ కంప్లీట్ చేయాలి, రోజుకు నేను ఇన్ని కుట్టాలి అని అనుకోక ముందుకు అలాంటివి చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి పొరపాట్లు అస్సలు చేయను. ఇంకా మన మైండ్ అంతా కూడా మనం కాన్సన్ట్రేటెడ్గా ఉండి మనం కరెక్ట్గా మనం ఏ సైడ్ ఏది కుట్టాలనేది మనం జాగ్రత్తగా కుడతాం కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు నాకు హెల్ప్ అయింది ఇట్లా చూసుకోవడం వల్ల, అందుకనే నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఇట్లా చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా తిప్పలు ఉంటాయి. కుట్టేయడం అయితే ఎంత ఈజీయో మళ్ళీ దాన్ని ఇప్పడం అయితే అంతకంటే చాలా హార్డ్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చిన్న కుట్టు పెట్టి కుట్టేస్తుంటాము, ఆ కుట్లు ఇప్పాలి అంటే మళ్ళీ మనకి చాలా ఏడుపు వస్తుంది అసలు చెప్పాలంటే. అట్లా కాకుండా నీట్గా ఇట్లా పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని కుట్టండి. కొత్త వాళ్ళకి పర్వాలేదండి, కొంచెం ఆలస్యమైనా సరే, కానీ ఇట్లా చెక్ చేసుకొని కుట్టడం మంచిది. ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇట్లా హ్యాండ్ కుట్టిన తర్వాత కూడా ఎందుకు అనంటే మనము ఈ కుట్టే క్రమంలో కర్వ్ కుట్టాలి కదా, రౌండ్ చంక మొత్తం ఇట్లా తిప్పినట్టుగా రౌండ్గా వస్తుంది కదా. కొన్నిసార్లు ఆ క్లాత్ అనేది ఇటు హ్యాండ్ వైపుది కానీ ఇటు బ్లౌజ్ వైపుది కానీ లోపలికి కుట్లకి వెళ్ళిపోయి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా చిన్నగా కుచ్చులాగా పడే అవకాశం ఉంటుంది. అందుకని ఒక్కసారి బ్లౌజు ఇది హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత ఒకసారి చూడడం అనేది అలవాటు పెట్టుకోవాలి. హ్యాండ్ కుట్టడం కూడా చూడండి ఎట్లా కుడుతున్నా నేను. షోల్డర్ దగ్గర నుండి సగం వరకు ఒకసారి, ఇంకొక సగం వరకు ఇంకొకసారి. ఇక్కడ చూడండి, ఇంకొక వైపు కుట్టేటప్పుడు ఈ విధంగా అటు సైడ్ తిప్పేసుకొని, ఇప్పుడు ఏమైంది, ఇంతకు ముందుకు చేయి పైనకుండే హ్యాండ్, ఇప్పుడు హ్యాండ్ కిందకి వెళ్ళింది, ఈ బాడీ పార్ట్ పైనకు వచ్చింది. ఇట్లా అనమాట హాఫ్ హాఫ్ మనం కుట్టుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డబుల్ స్టిచ్చింగ్ వేయాలి కదండి. డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఒక చివరి నుండి ఇంకొక చివరికి మనం వేసేయచ్చు కంప్లీట్గా. డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇంకా మొదలుపెట్టి టోటల్గా వేసేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇదే మెథడ్లో కుట్టాలండి. ఏ హ్యాండ్స్ అయినా సరే జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర ఇవే మనము మెథడ్లో కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా చెయ్యి లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచులు పెట్టాలండి, టేప్తో పెట్టాలి మెజర్మెంట్.
హ్యాండ్స్ నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చి చిన్నగా ఉన్నాయి. అంటే చిన్న హ్యాండ్స్కి మనకు ఈ లాంగ్ హ్యాండ్స్కి సెట్ కాదు కదా లూజ్ పెట్టడము. 5 ఇంచులు చూడండి, ఇక్కడ 5 ఇంచులు లూజ్ పెట్టుకున్నాను. మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్స్ ఎండింగ్స్ గట్టిగా రబ్ చేసుకోవాలండి కంపల్సరీగా. లేకపోతే బ్లౌజు 2 రోజులలో మళ్ళీ కుట్లన్నీ ఊడిపోతాయి, కంప్లైంట్ వస్తుంది కస్టమర్ నుండి. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఏ సైడ్ పెడుతున్నామో చూసుకోండి. కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ పైకి ఉంది నాకు, అందుకని నేను ఈ చంక ఇది సైజ్ బ్లౌజ్ పెట్టేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైనకు ఉండేటట్టుగా పెట్టి ఇట్లా కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి చూసుకొని ఎక్కడ వరకు వస్తుందో ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ నుండి ఈ హ్యాండ్ అనేది చిన్నగా నేను గీసుకుంటున్నాను. ఈ విధంగా 2 చంకలు కూడా కలిసేటట్టుగా, మళ్ళీ ఆ క్లాత్ ఉంటుంది కదా చంక చుట్టూ రౌండ్ గుట్టిన క్లాత్ కూడా 2 కూడా ఒకే వైపు, అంటే చెయ్యి వైపే రావాలి. అది చంక కింద క్లాత్ ఉంటుందిగా, క్లాత్ 2 కూడా మనము చెయ్యి వైపు ఉండేటట్టుగా పై వైపు దాన్ని 2 కూడా మలిపి గుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ ఫ్రంట్ అయితే అట్లా చేసుకుంటాము. బ్యాక్ ఎట్లా చేసుకోవాలి అని అంటే మనము జనరల్గా ఇట్లా ఓపెన్గా మొత్తం కూడా ఒకసారి ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని 2 పార్ట్స్గా ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి. 2 విధాలుగా మనం పెట్టుకోవచ్చు. చూపిస్తాను, ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మనము బ్లౌజ్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా నెక్ దగ్గర నెక్కి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నారనుకోండి, కిందికి పైకి మనకు ఫిట్టింగ్ మార్క్స్ అనేటివి వచ్చేస్తాయి. ఓకేనా, ఇది చాలా ఈజీ అండి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవడము. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఏమో ఉక్కుల పట్టి కాజా పట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి చూసుకొని కింద వరకు కరెక్ట్గా ఉందని మనం ఒకసారి ఇట్లా రబ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చివర్లు చూడండి, లైన్ స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొన్నిసార్లు కొంచెం మంది బ్లౌజెస్కి కొద్దిగా క్రాస్గానే వస్తుంటాయి. అప్పుడేం కంగారు పడని అవసరం లేదండి. వాళ్ళ సైజ్ బ్లౌజ్కి ఎట్లుందో వాళ్ళకి అట్లా కుడితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి అదే విధంగా మనం కుట్టొచ్చు. చూడండి, ఇక్కడ కూడా 5 ఇంచులు లూజ్ తీసేసుకొని చెయ్యి. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు పెట్టేటప్పుడు అటు సైడ్ చంకనే పెట్టాలి. అంటే సైజ్ బ్లౌజ్కి ఇప్పుడు ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్కి పైన ఫ్రంట్ పార్ట్ ఉంది, అందుకని నేను ఈ సైజ్ బ్లౌజ్కి కూడా పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా ఈ చంకలు ఇక్కడ చూడండి ఇట్లా షోల్డర్ దగ్గర నుండి చంక వరకు ఎంత దూరం వచ్చిందో చూసుకొని అక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ పెట్టిన మార్కింగ్ దగ్గరికి ఆ చెయ్యి వరకు మనం ఇట్లా ఒక లైన్ గీసుకుంటే మనకు క్రాస్ పోకుండా నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్. ఈ 2 చంకలు కూడా కరెక్ట్గా సరి చేసుకొని 2 కూడా చెప్పినాను కదండి ఈక్వల్గా రావాలి. అంటే ఎక్కువ తక్కువ వస్తే అస్సలు బాగుండదు బ్లౌజ్ ఫిట్టింగ్. ఈ ఫిట్టింగ్ దగ్గర ఉంటుందండి మెయిన్. నెక్ ఒకటి ఫిట్టింగ్ ఒకటి చక్కగా కరెక్ట్ గుట్టినాం అనుకోండి, ఇంకా బ్లౌజ్ మనం పర్ఫెక్ట్ టైలర్స్ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు కాజా పట్టి తీసుకొని కాజా ఎక్కడ నుండి అయితే పెడతారో అక్కడ కాజాకు మాత్రమే కొలత తీసుకొని ఇక్కడ ఫిట్టింగ్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ బ్యాక్ అయితే పెట్టున్నాం కదా, ఈ విధంగా రెండింటిని కలుపుకొని చెక్ చేసుకొని ఒకసారి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడమే. చివర్లు మాత్రం రబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఫిట్టింగ్ చేసేటప్పుడు. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వచ్చేసింది అనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఒకసారి చెక్ చేసుకుందామండి మొత్తము.
హుక్ పట్టీ పెట్టాలి కొలతకి. మనం ఇలా మెజర్మెంట్ ఒకసారి చూసుకునేటప్పుడు మొత్తం నడుము చుట్టూ చూస్తాం కదా ఎంత వచ్చింది అనేది. కరెక్ట్గా ఇట్లా హుక్కు కాజా పెట్టి ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసిందండి. నెక్స్ట్ ఈ మనము సైడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ మనం ఎట్లయితే లూజ్ తీసుకుంటామో బ్లౌజ్ది అక్కడ నుండి కరెక్ట్గా చూడండి చంక దగ్గర నుండి ఒక 2 ఇంచుల కిందికి నేను ఇట్లా ఒకసారి చెక్ చేస్తున్నాను. సైడ్స్ కరెక్టే వచ్చిందా లేదా అని. సరిపోయిందండి. మనకి ఇంకా కన్ఫర్మేషన్ కోసం మనము ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ వేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ ఏంటి అంటే ఒక 2-3 కుట్లు అయితే మనం వేస్తాం కదా. బ్లౌజ్కి అయితే కంపల్సరీగా 3 కుట్లు ఉంటాయి. వేసేవాళ్ళు 4 కుట్లు కూడా వేస్తారు. అవసరం లేదండి 4 కుట్లు, 3 కుట్లు సరిపోతాయి. వాళ్ళకి దబ్బున టైట్ అయినా లూజ్ అయినా టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అర్జెంట్లో ఉన్నప్పుడు మళ్ళీ టైలర్ దగ్గర వచ్చి వేయించుకోకుండా కుట్లు మనం ఇట్లా స్పేర్లో ఒక 2 కుట్లు పెట్టినాం అనుకోండి, వాళ్ళకి టైట్ అయినప్పుడు ఓపెన్ చేసి స్టిచ్చింగ్లు వాళ్ళు బ్లౌజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయాలి. దారం పోగులు కూడా ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే బ్లౌజ్ నీట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను స్టిచ్చింగ్స్ వేసేసి చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే వేస్తున్నాను నేను ఈ కుట్లు వేయడము. ఒక 1/2 ఇంచు కూడా తీసుకొచ్చి 1/2 ఇంచ్ కొంచెం తక్కువే ఉంటుందండి. కరెక్ట్ 1/2 ఇంచ్ ఏమి ఉండదు, అంత డిస్టెన్స్ సరిపోతుంది. సైడ్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం కంపల్సరీగా కట్ చేయాలండి. టోటల్గా మనకు ఎంత ఖర్చు కావాలో బ్లౌజ్కి అంత పెట్టి మిగతాది కట్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.